రేపు రాబోయే రోజుల్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళా గవర్నమెంట్ దృష్టికి రావాలి. శాంక్షన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొసీజర్స్ కానీ ప్రాక్టీసెస్ కానీ. అదే మన ప్రాపర్టీ కూడా ప్రైవేట్ వాళ్ళు మేనేజ్ చేయాలంటే విత్ ఇన్ నో టైం. ఒక రోడ్డు ఉంది, ఒక రోడ్డు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పార్ట్ హోల్ పోతే పూర్తి చేయడానికి రియల్ టైంలో చేయగలుగుతాడు. అదే మన గవర్నమెంట్ అవుతానే ఆ రోడ్డు పోయిన తర్వాత మొత్తం బడ్జెట్ ఉండాలి. బడ్జెట్ లేకపోతే పార్ట్ హోల్ వేయరు. ఒకవేళ ఇచ్చినా శాంక్షన్ చేయాలి. ఆ శాంక్షన్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్ అయ్యే లోపల పార్ట్ హోల్ 10 రెట్లు పెరుగుతుంది. అక్కడి నుంచి మనకు డబ్బులు లేదు కాబట్టి వదిలేస్తాం. 5 ఏళ్ళు నేను చూశాను. ఇప్పుడు నేను చూస్తే ఎంత బ్యాడ్ అంటే నేను అవి కూడా చెప్తాను. వారసత్వంగా వచ్చిన సమస్యలు కొన్ని హ్యాండిల్ చేసాం, కొన్ని ఇంకా చేయాల్సిన అవసరం. ఐ విల్ టెల్ యూ దట్ ఆల్సో. ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ మీరు ఆలోచించుకున్నప్పుడు, మీరు పనిచేసినప్పుడు ఏ పని చేస్తే ఆ పని వల్ల ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందో బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా షేర్ చేయడానికి ఫస్ట్ టైం మీరు పంపించడం అన్నీ చూసాం. ఒక కమిటీ వేసి ఆ కమిటీ అంతా చూశారు. ఒక 6 జిల్లాలు మాత్రం సెలెక్ట్ చేశారు. ఉండే వాటిలో 6 జిల్లాలు వచ్చాయి. ఆ 6 బెస్ట్ ప్రాక్టీసెస్ చూసుకొని ఏమేమి అమలు చేయగలుగుతామో చేస్తాం. ఇది కంటిన్యూగా నిరంతరం మనం చేసే పనుల్లో ఇంకా ఏ విధంగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది.